ఆర్టీసీ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన దౌర్జన్యం చేయొద్దండి. ఇది మీ జాగీర్ కాదు. బస్టాండ్ అంటేనే బస్టాండ్లో బతికేది ఆటో డ్రైవర్లు. ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి చేర్చేది ఎవరంటే ఆటో డ్రైవర్లు. తర్వాత బస్టాండ్ లో దిగంగానే బంధువుల ఇళ్లకు లేకపోతే హాస్పిటల్కు పోవాలంటే పనులు తీసుకొని పోతారు. నీడది. ఊర్లలోకి పోయేటప్పుడు కూడా ఇంటికి పండ్లు తీసుకొని పోతారు. గ్రామాల్లో పండ్లు దొరకవు, అట్టి పండ్లు దొరకవు, ఆపిల్ పండ్లు దొరకవు. ఊర్లలో ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్టాండ్ దగ్గర కొనుక్కొని అగ్గులు కొనుక్కొని పోతారు. వాళ్ళు చాలా అగ్గులు దొరుకుతాయి ఇక్కడ. ఏ అరటి పండ్ల వ్యాపారి కోటీశ్వరుడు కాలే ఇక్కడ. ఏ ఆపిల్ పండు అమ్మేటోడు ఎవరు కూడా కోటీశ్వరుడు కాలే. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు. తాత చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు, పిల్లలు ఎవడు అంతే. ఉదయం లేస్తే రాత్రి వరకు బతికేది కష్టం. ఇది తెలంగాణ. ఇది ఇక్కడ వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా? నేను మీడియంగా చెప్తున్నా, ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ పవర్ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు అతను. నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా 80 షాపులు డిజైన్ చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫినిషింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి 80 షాపులు ప్రపోజ్ చేస్తున్నాయి. ఎట్లయితే ఫుట్పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర, ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర, మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాపులు వేసి ఫుట్పాత్ వ్యాపారానికి ఎట్లయితే ఇస్తున్నామో, కై బజార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో, అట్లా పనులమే వాళ్ళకు కూడా పర్మనెంట్గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ బే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజల్ పెట్టాం. టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఎవరైనా ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని ఇస్తే మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు. లేదు కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి తేజస్ గారు అడిగితే కూడా చెప్తున్నారు. కానీ అవన్నీ తెలుసుకోకుండా హడావుడిలో 15,000 షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది, ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తిపడి, కిరాయికి కక్కుర్తిపడి వందల మంది జీవితాలను రోడ్ల మీద వేస్తుంటే మాత్రం 50% మేము ఊరుకోం. మేము కొలిసినాం. కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది. టోటల్ గా షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో 10 ఫీట్లు ఉంది. 10x10 షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి వేయడానికి కూడా అవకాశం ఉంది. మేము అదే ప్రపోజల్ ఉంది మాది. 2.5 కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి. దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కక్ష సాధింపు చేయకండి. పేదోళ్ళ మీద ప్రతాపం చూపకండి దయచేసి. దాదాపు 100 మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు, సోలార్ లైటు, ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టాం. మనం తినే పండ్లు, మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజీనిక్ ఉండాలని మేము డిజైన్ చేసినాం. దాన్ని రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్పాత్ వ్యాపారం కట్టిన షాప్స్ మోడల్ అది. చాలా మంది ఇక్కడ ఉంచిపోయి అక్కడ కట్టింది షాప్స్. సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం. ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస్ కాలనీలో, ఎనుగొండల్లో పెద్ద బంగ్లా కట్టించి ఇస్తే ఎవడు కొంటున్నాడు వచ్చి ఇవి పనులు. బస్ స్టాండ్ లో పోయి కొంటాడు. దిమాగ్ ఉండదు కదా. ఇది తీసుకుపోయి షిఫ్ట్ చేసి ఎవడు కొంటాడు పోయి. పోతూ బస్ స్టాండ్ లో 10 రూపాయలకు 20 రూపాయలకు అటుపని కొనుక్కొని పోతాడు వాడు పేదోడు. మీకు అసహ్యం అనిపిస్తే, ఇవన్నీ కూడా గుడారలా కనిపిస్తే, మీ ఇజ్జత్ ఏమైనా ఖరాబ్ అవుతుంది అనుకుంటే మా ప్రపోజల్ ఉంది, మంచి షాప్స్ లా కట్టించేయండి. అంతేగాని వీళ్ళని కట్టించి ఆపుతున్నాం, ఉంటున్నాం అని ఎవరు కూడా మోసం చేయదు. ఒకవేళ ఉండాలనుకుంటే మీరు అధికారులు చెప్పండి. వాళ్ళు తీస్తామని చెప్తున్నారు.
ఎట్లా తీస్తాం చూస్తాం, దమ్ముంటే తీయమని మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు ఆర్టీసీ డిపో కూడా ఎఫ్టీఎల్లో ఉంది. మరి ఎఫ్టీఎల్లో ఉండొచ్చా? నిబంధన ఉందా? ఎవడన్నా కట్టని, ఎప్పుడన్నా కట్టని, ఏ గవర్నమెంట్ అయినా కట్టని. ఎట్లా కడతారు ఎఫ్టీఎల్? మీకు నిబంధన ప్రకారం ఇక్కడ ఉండొద్దు ఫుట్పాత్ అని మీకు ఉంటే మీరు కూడా నిబంధన ప్రకారము ఎఫ్టీఎల్లో డిపో ఉండకుండా ఇంకా మంచి బ్రహ్మాండం కట్టేది ఇంకో దగ్గర 100 కోట్లతో కట్టేయండి. మీకు ఒక నిబంధన, పేదలకు ఒక నిబంధన. మీరు ఎఫ్టీఎల్ కట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం పేదలకు ఆటో స్టాండ్ ఉండొద్దు, పేదలు తినే పండ్లు కూడా ఉండొద్దు, వ్యాపారాలు ఉండొద్దు అంటే ఎట్లా బతుకుతారు? మామూలు ఎట్లా బతుకుతారు? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి దీన్ని రాజకీయ చేయద్దు. ఎవరు కూడా అవసరం అనుకుంటే మీరు కూడా ప్రభుత్వం నుంచి కరెక్టే అని చెప్పి, నా వాదన కరెక్టే అని చెప్పి మీరు కొట్లాడండి, నా వాదనతో ఏకీభవించండి. అంతేగాని కోపంతో పేదల కడుపు కొట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరెవరు కూడా ఆందోళన పడొద్దు. ఒకవేళ తాత్కాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, తాత్కాలికంగా మీరు తీసేసినా, ఇక్కడనే మళ్ళీ మీరు తలెత్తుకొని తిరేటట్లు, గౌరవంగా ఉండేటట్లు కోట్ల రూపాయలతో కట్టించి ఉచితంగా మేము ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఖర్చు సాధన చేస్తే మాత్రం, చేయకుండా అందరు సహకరించి చేస్తే నో ప్రాబ్లం. రూట్ పొజిషన్ నేను చెప్పినా, అన్నీ చెప్పినా. పాత ప్రపోజల్ ఉంది, మీ షాపులు కట్టే ప్రపోజల్ కూడా ఉంది. ఒక 6 నెలలు ఎలక్షన్స్ లేకుంటే ఖచ్చితంగా షాప్స్ కూడా అయిపోయేది. ఆటో స్టాండ్ పెట్టాను లోపల. ఆటో స్టాండ్ పెట్టిన తర్వాత చాలా మంది ప్రయాణికులు, సార్ మాకు చాలా అనుకూలంగా ఉంది అన్నారు. బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఇంటికి ఎట్లా పోతారా? బలిచినోడు కార్లో పోతాడు, పేదోడు ఎట్లా పోతాడు? ఆటో మరి ఏడు దొరుకుతాయి? ఆటో తీసేస్తే, ఆటో స్టాండ్ తీసేస్తే ఎక్కడ పోవాలి ఆటో? ఇక్కడ బస్ స్టాండ్ ముందర హాస్పిటల్ కట్టింది. పేదోడు డెలివరీకి వచ్చినప్పుడు దూరం పోకుండా ఇక్కడ దిగి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ పోవాలని ప్లాన్ ఇచ్చిన. ఫుట్బాల్ బ్రిడ్జ్ కట్టిన. ఫుట్బాల్ బ్రిడ్జ్ ఒకటే కాదు, విత్ లిఫ్ట్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇట్లా ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోయేటట్టు ఎస్కలేటర్ తో పాటు చేసినాం. టెండర్ కూడా అయిపోయింది. కావాలని మీరు అడిగిన ఆర్ఎండ్బి ప్రెస్ వాళ్ళు అడగండి, ఆర్ఎం డిపార్ట్మెంట్ లో ప్రపోజల్ అడగండి, చూపిస్తారు వాళ్ళు. అంటే బస్ స్టాండ్ దిగిన పేదోడు కడుపులోకి వచ్చినా, పాము గరిచినా, తేలు గరిచినా, డెలివరీ అయినా బస్ స్టాండ్ లో దిగి ఇట్లా లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ పోవాలని కట్టించిందా? హాస్పిటల్ జాగాను యాక్షన్ చేయాలని అధికారులు ప్రపోజ్ చేస్తే, అరే బిడ్డ హాస్పిటల్ అనేది ఇక్కడనే ఉండాలని చెప్పి అదనంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చేంత వరకు కూడా హైదరాబాద్ లో 2 హాస్పిటల్, గాంధీ ఉస్మానియా. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ఉండగా మరొక హాస్పిటల్ కట్టింది ఓన్లీ తెలంగాణలో, మహబూబ్ నగర్ లో. మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్, మొట్టమొదటి 2 హాస్పిటల్ మహబూబ్నగర్. పేదోడు అంబులెన్స్ పడి గేట్ పడి అప్పనపల్లి కాడ గుట్టుకు అంటుండే. అలాంటిది డైరెక్ట్ గా వెయిటర్ చేస్తే అయినా కూడా అంబులెన్స్ లాగుతలేమని చెప్పి కొత్త హాస్పిటల్ కట్టాం.